మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు తక్షణం కల్పించాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విద్యార్థి నిరుద్యోగ యువతలో బొమ్మూరులోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. యువ నాయకులు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ శ్రేణులు యువజన విద్యార్థి నిరుద్యోగ యువత తరలివచ్చి ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నిరుద్యోగ యువతకు 2000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు 3000 చెల్లిస్తామని వాగ్దానం చేసి ఏడాదైనా హామీలను అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే అందజేయాలి. విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే వైఖరి వైఖరి విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే అందజేయాలి. విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే విద్యార్థుల కనీస వేతనాలు వెంటనే పంపించండి అన్న. జై జగన్. అందరికీ కూడా కూర్చోండి. అని చెప్పి మాటనిచ్చినటువంటి నేనేం చేయను సార్. నగర్ ఉన్న కలెక్టరేట్కి వచ్చి వచ్చేస్తాను. రేటు కూడా కదా ఎవరు మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్.
గణేష్ దైపోయి గణేష్ ఎలాగా గణేష్ ఎలాగా అదే నువ్వు వదిలేడు వారి ఇక్కడ స్కూల్లో ఏదైతే నిర్దేశంతో నిరుపేదలు చదువుకోవడానికి అది కూడా సరిగ్గా ఇవాళ రాజమండ్రి కలెక్టరేట్ వద్ద యువత ఆధ్వర్యంలో ఈ ధర్నాలు సేవలు జరిగింది. మరి ముఖ్యంగా సంవత్సరానికి 5 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జాబు కావాలంటే బాబు రావాలని చెప్పారు. కానీ అదే జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా 5 సంవత్సరాలు 75,000 కోట్లు వెచ్చించి యువతగా అన్ని విధాలు ఆదుకున్నాడు. విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి చక్కని చేశాడు. అదే రీతిలో మొన్న జగన్మోహన్ గారు తల్లికి వందనం వేశాడంటే ఇవాళ చంద్రబాబు మోసాలకి అరికట్టే విధానంగా జగన్మోహన్ గారు చెప్పిన విధానంగా ధర్నాను చూసే తల్లికి వందనం వేశాడు. దానికి ఇవాళ కూడా విద్యా వ్యవస్థలో అన్ని విధాలు చేయాలని ఈ ధర్నా నిర్ణయించని తెలియజేస్తున్నాం. ముందు ఏదైతే హామీలను ఇచ్చారో కూటమి ప్రభుత్వం వారు తక్షణమే అమలు చేయాలి. యువత పట్ల మీరు చేస్తూ ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యువజన విభాగం అధ్యక్షులు జక్కంబూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజున యువతకి ఫీజుకి సంబంధించి స్టూడెంట్స్కి ఈ రోజున పోరుబాట నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని డైవర్షన్ పాలిటిక్స్ని వాటిని పక్కన పెట్టి యువతకి ఏం కావాలో ఏమైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగ భృతి అన్నారు, అది ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పారు, ఇవన్నీ కూడా దగ్గరుండి నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ మీరు అమలు చేయని పక్షంలో మాత్రం యువతంతా కూడా ఉద్యమ బాట పడతాం, ఎంత దూరానికైనా వెళ్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ఎంత ముందుకైనా వెళ్తాం. భయం అంటే తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, అది మీకు బాగా తెలుసు. ఇవన్నీ గుర్తెరిగి మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు పేలడం జరిగింది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, బుచ్చయ్య చౌదరి గారు మీ వయసుకి గౌరవం ఇచ్చి మేము ఇంకా ఆగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చిటికేడు వేలు గోరు కూడా మీరు టచ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే మాలాంటి వేలాది లక్షలాది మంది అభిమానులు దాటుకొని వెళ్ళి మీరు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎక్కడ ఉన్నటువంటి జగనన్న వరకు అక్కలా ఇక్కడ రాజమండ్రిలో మీ కళ్ళు ఎదురుకుండానే తిరుగుతున్నాం. మమ్మల్ని దాటుకొని జగన్ గారి దగ్గరికి వెళ్ళండి. మీరు మీ తెలుగుదేశం పార్టీ వస్తుందో, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారో, ఎవరు వస్తారో రండి. కూటమి నుంచి ఎవరైనా వస్తారంటే రండి, దేనికైనా రెడీ. జగనన్న కోసం ఎంత దూరమైన పోరాటానికి సైనికులు మాదిరిగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే కేసులు పెడతామని చెప్పి భయపెడతా ఉన్నారో ఆ కేసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటటువంటి వ్యక్తులను, జై జగన్ అనేటటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేద్దాము అని అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి జైళ్ళు సరిపోవు అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జై జగన్.